దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మరొక మాటకు రాయబడి ఉన్నది, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అనే మాట మనం చదువుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే, దేవుని మందిరములో ఆయన నివాసము చేస్తాడు. ఆయన మాట్లాడే ప్లేస్ కనుక, ఆయన మనకు ఉత్తరమిచ్చే ప్లేస్ కనుక, ఆ దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చదువుకునే స్కూల్లో, కాలేజీలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఉద్యోగము చేసే చోట జాగ్రత్తగా ఉంటున్నారు. పనులు చేయుచున్న చోట జాగ్రత్తగా ఉంటున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని సన్నిధిలో అనాలోచనగా నడిపించబడుతున్నారు. దేవుని సన్నిధిలో భయములేని వ్యక్తులుగా నడిపించబడుతున్నారు. దేవుని మందిరములో దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, దేవుని దృష్టి నా మీద ఉన్నది అనే భయం లేకుండా దేవుని మందిరములో కొందరు నివాసము చేయుచున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు రక్తం కార్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరములో, ఆయన సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఆయన మాట మనం వినాలి. ప్రతి ఆదివారం, శనివారము, వీలు కుదిరినప్పుడల్లా, బుధవారం, శుక్రవారము దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా మనము దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడుతాడు. దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు ప్రకటిస్తారు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట మనము వినాలి. ఈ దినాల్లో కొంతమంది దేవుని మందిరమునకు వెళుతున్నారు కానీ ఆయన మాట వినటం లేదు. దైవజనులు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యం వినకుండా పలు విధములైన ఆలోచనతో కొంతమంది దేవుని మందిరంలో నివాసము చేయించు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని మాట వినుటకు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినాలి. ఎవరైతే దేవుని మాటలు వింటారో వారి హృదయము ఫలిస్తుంది, వారి ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఉంటుంది, వారి కుటుంబాలు సమాధానముగా ఉంటాయి, వారి యొక్క జీవితము అనేకులకి మాదిరికరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట మనం వినినప్పుడు మన హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన మాట మనం వినినప్పుడు మన అంతరంగంలో సంతోషము, ఆనందం కలుగుతుంది. ఆయన మాట మనం వినినప్పుడు మన హృదయం తెరవబడుతుంది. మనము దేవునికి నివాసయోగ్యమైన ఆలయముగా మనము నిర్మించబడగలుగుతాము. కనుక ఈ మాటలు వింటున్న మనము మన బ్రతుకు దినములన్నిట ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట విని ఆ మాటల ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనము దీవించబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రునైనా, ఈ దినమందు మీ సన్నిధిలో మేము జాగ్రత్తగా ఉండి నీ మాటలు విని ఆ మాటల వలన మా జీవితాలను దీవెనకరంగా మార్చుకొని మీ ఎదుటి నిలబడుటకును, మీ ద్వారా దీవెన పొందుటకును సహాయం అనుగ్రహించండి. ఈ దినమందు మీరు మాతో ఉండి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.